రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు రెండో రోజు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. బెంగళూరు నుంచి నగరానికి వస్తున్న 60 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శోధనలు నిర్వహించారు అధికారులు, సిబ్బంది. నిబంధనలు పాటించని 5 బస్సులపై కేసులు నమోదు చేశామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఫైర్ అయినప్పుడు అద్దం ఎలా పలగొట్టి ఎలా జంప్ చేయాలని చెప్పాలి వాళ్ళకు. ఎక్కడుందో ఇక్కడ లాస్ట్ లో అది వ్యాలిడ్ ఉందా? ఇది ఓకే. హ్యామర్ ఉందా? చూడండి అక్కడ మీ తల దగ్గర ఉందా? అక్కడ ఏ బాబు, డ్రైవర్ బాబు ఇద్దరు ఉందా? అక్కడ ఉందా? ఓకే, వెరీ గుడ్. ఈ సీట్కు ఉంది. ప్రతి సీట్కు ఉండాలి. ప్యాసింజర్ కింద ఉండాలి, పైన ఉండాలి. ప్యాసింజర్ ఎమర్జెన్సీ వ్యాలిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2 క్యారీ చేయాలంటే అందులో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా గుడ్ కండిషన్లో ఉందా లేదా బ్యాడ్ కండిషన్లో ఉందా మనం చూసుకోవాలి. ఇంకోటి ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు విండో హ్యామర్స్ ప్రతి సీట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ప్యాసింజర్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎలా ఉన్నారంటే ప్యాసింజర్స్ ఎంత తొందరగా రీచ్ అయిపోవాలంటే అంత తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు ఉన్నారు. మనం వెళ్ళే దారిలో ఆ బస్ అనేది మనకు సేఫ్టీ ఉందా లేదా అనేది చూసుకోవట్లేదు. సేఫ్టీ ఇన్ ది సెన్స్ ఏంటంటే ప్రతి బస్కి మనం ప్రతి సీట్కి మనకి విండో హ్యామర్ ఉండాలి. అది ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి టెంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి కదా, హ్యామర్ కొట్టంగానే బ్రేక్ అయిపోయి మనం సేఫ్టీగా బయటికి వెళ్ళిపోవడానికి. వ్యాలిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2 క్యారీ చేయాలంటే అందులో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా గుడ్ కండిషన్లో ఉందా లేదా బ్యాడ్ కండిషన్లో ఉందా మనం చూసుకోవాలి. ఇంకోటి ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు విండో హ్యామర్స్ ప్రతి సీట్ ఉందా లేదా అని చూసుకోవాలి.